నమస్కారం. జ్యోతిష్య శాస్త్రం యొక్క 8వ పాఠంలో భాగంగా నేడు సింహరాశిలో మకా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ లేదా పూర్వ పల్గుని నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర లేదా ఉత్తర పల్గుని నక్షత్రం యొక్క 1వ పాదము సింహరాశిలో ఉంటాయి. కన్యా రాశిలో ఉత్తర పల్గుని యొక్క 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం యొక్క 1, 2 పాదాలు ఉంటాయి. తులారాశిలో చిత్తా నక్షత్రం యొక్క 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం యొక్క 1, 2, 3 పాదాలు ఉంటాయి. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం యొక్క 4వ పాదము, అనురాధ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ్య నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు ఉంటాయి. ధనుసు రాశిలో తీసుకున్నట్లయితే మూలా నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదము ఉంటాయి. ధన్యవాదాలు.